నమస్తే. దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడతాం. నమస్తే సార్. నమస్తే. సార్, మళ్ళా మావోయిస్టుల్ని దాదాపు 15 మంది దగ్గర ఎన్కౌంటర్ చేశారు అనే వార్త వినిపిస్తుంది. సో ఏంటి సార్, అంటే ఆల్మోస్ట్ క్లియర్ అయిపోవచ్చింది అని అనుకున్నాము. మళ్ళీ ఇప్పుడు ఎన్కౌంటర్కి ఎందుకు? అంటే ఇంకా అంటే కంప్లీట్గా 90% మావోయిస్ట్ పార్టీ అంతమైందని చెప్పచ్చు. ఇంకా 10% ఉన్నారండి. సో ముఖ్యంగా సెంట్రల్ కమిటీ మెంబర్స్ ఇంకా ఒక 10 మంది దాకా ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఒక జార్ఖండ్ నుంచే 3 సెంట్రల్ కమిటీలో ఉన్నారు. అందులో నిన్న జరిగిన ఎన్కౌంటర్లో ఒక సెంట్రల్ కమిటీ మెంబర్ చనిపోయారు. మొత్తం అక్కడ జార్ఖండ్లో ఏంటంటే 3 పతిరామ్ మాంజీ అలియాస్ అనల్దా, ఆయన ఒకరు ఉన్నారు. తర్వాత మిసిర్ బెస్రా, ఆయన ఒక పాలిట్ బ్యూరో మెంబర్ కూడా ఆయన ఉన్నాడు. తర్వాత అసీం మండల్ అలియాస్ ఆకాష్ మండల్, వీళ్ళు 3 జార్ఖండ్ నుంచి సెంట్రల్ కమిటీలో ఉన్నారు. నిన్న ఒక పెద్ద ఎన్కౌంటర్ జరిగింది. ఈ మధ్యకాలంలో ఇదే పెద్ద ఎన్కౌంటర్ అని చెప్పొచ్చు. దాదాపు 15 మంది మావోయిస్టులు చనిపోయారు. అందులో పతిరామ్ మాంజీ అలియాస్ అనల్దా, ఈయన్ని తుఫాన్ అని కూడా పిలుస్తారు. ఎందుకు పిలుస్తారని తర్వాత చెప్తాను. సో ఈయన కూడా ఆ ఎన్కౌంటర్లో చనిపోయాడు. అలాగే ఇంకొక ఇంపార్టెంట్ లీడర్ లాల్ చంద్ హెంబ్రమ్ అలియాస్ అన్మోల్, ఆయన కూడా చనిపోయాడు. ఈ పతిరామ్ మాంజీ మీద దాదాపు 5 కోట్లు ఉందని వార్తలు వస్తున్నాయి. కొంతమంది ఏమో 1 crore ఉందంటున్నారు. 1 crore జార్ఖండ్లో ఉంటే మిగతా రాష్ట్రాలన్నీ కలిపి దాదాపు 5 కోట్ల వరకు ఈయన మీద రివార్డు ఉందనేది కూడా చెప్తున్నారు. సరే, ఆయన బయోగ్రఫీ కాసేపట్లో చెప్తాను. అసలు నిన్న ఎన్కౌంటర్ ఎలా జరిగింది అనేది చూస్తే, నిన్న అర్లీ మార్నింగ్ జనరల్గా ఏంటంటే మావోయిస్టుల మీద ఎన్కౌంటర్లు అర్లీ మార్నింగ్ జరుగుతుంటాయి. అంటే మావోయిస్టులు అర్లీ మార్నింగ్ అంటే అర్ధరాత్రి 2 తర్వాత నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఆ టైంలో నిద్రపోతుంటారు కాబట్టి ఆ టైంలోనే జనరల్గా అటాక్స్ జరుగుతుంది. మామూలుగా మావోయిస్టులు ఏంటంటే కంపల్సరీ సెంట్రీ ఉంటారు. సెంట్రీ లేకుండా అసలు మావోయిస్టులు ఎక్కడ ఉండరు. కంపల్సరీ మెంబర్స్ని బట్టి 1 hour కానీ 2 hours కానీ ఒక్కొక్క మెంబర్ సెంట్రీ చేస్తుంటారు. ఎప్పుడు కానీ అర్లీ మార్నింగ్స్ అంటే అర్ధరాత్రి తర్వాత సీరియస్ మెంబర్స్నే సెంట్రీకి పెడతారు వాళ్ళు. ఎందుకంటే అటాక్స్ అప్పుడే జరుగుతాయని వాళ్ళకి కూడా తెలుసు. అప్రమత్తంగా ఉండడానికి ట్రై చేస్తారు, కానీ చాలాసార్లు ఆ టైంలో నిద్రపోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆ టైంలోనే అటాక్ చేస్తారు. ఇది జరిగింది కూడా నిన్న అదే టైంలో జరిగింది. సో దీంట్లో బేసిక్గా ఏంటంటే సిఆర్పిఎఫ్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్సు, తర్వాత జార్ఖండ్ జాగ్వార్ అని అక్కడ ఒక స్పెషల్ ఫోర్స్ ఉంది వాళ్ళు, తర్వాత కోబ్రా కమాండో బెటాలియన్ ఫర్ రెజల్యూట్ యాక్షన్ అని 209 బెటాలియన్ అది వెళ్ళింది. అట్లాగే జార్ఖండ్ రెగ్యులర్ పోలీసులు కూడా వెళ్ళారు. వీళ్ళు ఎంతమంది వెళ్ళారని చెప్పట్లేదు, ఏదేమైనా పెద్ద ఎత్తున వెళ్ళారు. కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ అని అది మొదలుపెట్టారు. అంటే వీళ్ళకి ఆల్రెడీ ఒక ఇంటెల్ అంటారు, ఒక ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది పలానా ఏరియాలో ఉన్నారని. ఈ ఏరియా పేరు సరండా ఫారెస్ట్ అంటారండి. ఈ సరండా ఫారెస్ట్ అనేది 820 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది. ఇది ఏషియాలోనే థిక్కెస్ట్ ఫారెస్ట్ అనమాట, మోస్ట్ డెన్స్ ఫారెస్ట్ ఏషియాలోనే. సో ఈ జార్ఖండ్లో ఈ ఫారెస్ట్లోనే ఎప్పటి నుంచో నక్సలైట్లు ఉన్నారు, మావోయిస్టులు ఉన్నారు. ఇక్కడ ఉన్నారని రావడంతో వీళ్ళు వెళ్ళి గాలిస్తుంటే కాల్పులు వచ్చాయి. అంటే మావోయిస్టులు ఎదురుపడ్డారు, వాళ్ళు కాల్పులు జరిపారు. మేము కాల్పులు జరిపాము, రెగ్యులర్ చెప్పే కథ ఇదే చెప్పారు. ఏదేమైనా ఫస్ట్ అయితే 4-5 బాడీలు దొరికాయి, తర్వాత మెల్లమెల్లగా వెతుకుతుంటే బాడీలు దొరికాయని చెప్తున్నారు. అలాగా మొత్తానికి 15 మెంబర్స్ వాళ్ళ డీటెయిల్స్ కూడా నిన్న అనౌన్స్ చేశారు. ఇందులో పతిరామ్ మాంజీ అనల్దా, ఈయన చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి హిడ్మా ఎలాగా ట్రైబల్ నుంచి, కోయా ట్రైబల్ నుంచి వచ్చాడో, ఈయన కూడా ట్రైబ్. అక్కడ ఏంటంటే ఆ జార్ఖండ్లో హో ట్రైబ్ అంటారు. హో అంటే హ్యూమన్ లేదా పీపుల్ అని అర్థం. హో అనేది ఒక లాంగ్వేజ్ కూడా. ఈ హో ట్రైబ్ వెరీ పాపులర్ అనమాట. ఈ హో ట్రైబ్కి ఒక ప్రత్యేకత ఏంటంటే అక్కడ వీళ్ళకి ఒక వరంగ్ అనే ఒక స్క్రిప్ట్ కూడా ఉంటుంది. మామూలుగా చాలా ట్రైబల్ లాంగ్వేజ్ స్క్రిప్ట్లు ఉండవు, కానీ వీళ్ళకి ఉందన్నమాట. వరంగ్ సిటీ స్క్రిప్ట్ అంటారు దీన్ని. వీళ్ళకి మంకీ ముండా అనే ఒక సెల్ఫ్ గవర్నెన్స్ మోడల్ కూడా ఉంటుంది. వీళ్ళ స్వయం పాలన కూడా ఈ ట్రైబ్స్లో ఉంటుంది అన్నమాట. ఈయన ఈ ట్రైబ్కి చెందిన వ్యక్తి. దాదాపు 55 ఏళ్ళు వరకు ఈయన వయసు ఉండే అవకాశం ఉంది. ఈయన 90s ఉద్యమంలో చేరాడు. యాక్చువల్గా ఏంటంటే జార్ఖండ్ ప్రాంతంలో 1967
నక్సల్బరీ ఉద్యమం వచ్చిన తర్వాత జార్ఖండ్లో కూడా నక్సలైట్ల పట్ల అట్రాక్ట్ అయ్యి ఇది ఉన్నారు. ఈయన చేరినప్పుడేమో ఎంసీసీ అంటారు, మావోయిస్ట్ కమ్యూనిటీ సెంటర్ అనే పార్టీలో ఈయన చేరాడు. సో దాని తర్వాత 2004లో ఎంసీసీ, పీపుల్స్ వారు, పియు అంటారు పార్టీ యూనిటీ, ఈ 3 పార్టీలు కలిసి మెర్జ్ అయ్యి సిపిఐ మావోయిస్ట్గా ఏర్పడింది. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మావోయిస్ట్ అనే పార్టీ ఏర్పడింది. అలాగా ఈయన ఈ సిపిఐ మావోయిస్ట్ ఏర్పడక ముందు నుంచి కూడా ఈయన మావోయిస్ట్ మూమెంట్లో పనిచేస్తున్నాడు. ఆయన అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చాడు. మన హిడ్మా తర్వాత బెటాలియన్ నెంబర్ 1కి కూడా ఆయన కమాండర్గా ఉన్నాడు. అట్లాగే సెంట్రల్ కమిటీలో మెంబర్గా దాదాపు 2019 ఆ ప్రాంతంలో సెంట్రల్ కమిటీలోకి వెళ్ళాడు. ఈయనకి తుఫాన్ అనే ఒక పేరు ఉంది, ఎందుకంటే ఈయన తుఫాన్ లాగా విరుచుకుపడతాడని. అంటే ఈయన ఏంటంటే ఆర్గనైజేషన్లో కానీ చాలా యాక్టివ్, అట్లాగే మిలిటరీ యాక్షన్స్లో పోలీసుల మీద వాళ్ళ మీద దాడులు చేయడంలో కూడా చాలా అంటే తుఫాన్ లాగా ఆయన ఉంటే ఒక తుఫాన్ లాగా విరుచుకుపడతాడు అన్న ఇది ఉందన్నమాట. దాదాపు ఈయన మీద 200 కేసులు కూడా ఉన్నాయి. సో అంత వెరీ ఇంపార్టెంట్ లీడర్ అని చెప్పొచ్చు. చాలా డైనమిక్. ఈయనకేందంటే 2 రకాల శక్తులు ఉన్నాయని చెప్పొచ్చు. ఒకటేమో మిలిటరీ పరంగా వెరీ డామినెంట్గా అయ్యి, రెండోదేమో ఆర్గనైజేషన్ పరంగా కూడా చాలా మందిని ట్రైబల్స్ని రిక్రూట్ చేయడంలో ఈయన ముందున్నాడని చెప్తారు ఆ ఏరియాలో. సో ఈ సరండా ఫారెస్ట్ ఏరియాలో ఈయన వెస్ట్ సింగ్బమ్ జిల్లా అంటారు, ఇది వచ్చి సింగ్బమ్ జిల్లాకు సంబంధించింది ఈ ఏరియా. ఈ వెస్ట్ సింగ్బమ్ జిల్లాలో ఈ హోక్ కమ్యూనిటీ ఎక్కువగా ఉంటుంది అనమాట. అక్కడ నుంచి ఈయన వచ్చాడు. సో ఈయన చనిపోవడం అనేది పెద్ద దెబ్బగా చెప్పచ్చు, ఎందుకంటే మొత్తం నేను ఇందాక చెప్పినట్టుగా 3 సెంట్రల్ కమిటీ మెంబర్లు ఉంటే ఒక ఆయన ఇప్పుడు చనిపోయినట్టు. ఇంక ఉండేది మిస్టర్ బెస్రా అండ్ అసీం మండల్, వీళ్ళిద్దరూ జార్ఖండ్ నుంచి ఉన్నారు. సో ఇది ఒక పెద్ద సక్సెస్గానే ఈవెన్ మోడీ కూడా దీని గురించి మాట్లాడారు. సెంట్రల్ యూనియన్ గవర్నమెంట్ అఫీషియల్స్ కూడా దీని గురించి మాట్లాడారు. ఎందుకంటే ఇప్పుడు డెడ్ లైన్ దగ్గరకు వచ్చేస్తుంది. సో ఆల్మోస్ట్ ఈ 10 రోజులు తీసేస్తే 6-7 రోజులు తీసేస్తే ఇంక ఉండేది 2 నెలలే, మార్చి 31కి. ఇక్కడ మావోయిస్టులకి సెంట్రల్ గవర్నమెంట్కి మధ్య ఒక దాని ఏమంటే సింబాలిక్ వార్. అంటే మేము తుడిచిపెట్టేసామని సెంట్రల్ గవర్నమెంట్ చెప్పుకోవాలి, లేదు మీరు తుడిచిపెట్టలేకపోయారు మేము ఇంకా ఉన్నామని వీళ్ళు చెప్పుకోవాలి. నిజానికైతే ప్రాక్టికల్గా మావోయిస్ట్ పార్టీని తుడిచిపెట్టేయడం అయితే జరిగిపోయింది. వాళ్ళు వచ్చి ఇప్పుడు ఉద్యమం చేసే పరిస్థితి ఇమీడియట్గా లేదు. కానీ కంప్లీట్గా నాయకులందరూ చనిపోతే ఒక సింబాలిక్గా మావోయిస్ట్ పార్టీ ఉనికికి ఇబ్బంది కాబట్టి మేము బతుకున్నాము అని చెప్పుకోవడానికే కొంతమంది ఇంకా పళ్ళ బిగువన ఉద్యమంలో ఉన్నారని చెప్తున్నారు. అయితే చాలామంది ఏంటంటే ఆ అడవి ప్రాంతాన్ని వదిలేసి ఎక్కడికో వీళ్ళు మైదాన ప్రాంతాలకు వెళ్ళి ప్రాణాలతో ఉండడం అనేది ప్రధాన కర్తవ్యంగా వాళ్ళు ఉంటున్నారు. కానీ కొంతమందికి పోవడానికి వీల్లేక అక్కడ థిక్ ఫారెస్ట్ కాబట్టి స్టీప్ హిల్స్ ఉంటాయి, థిక్ ఫారెస్ట్ ఉంటుంది, ఇటువంటి దాంట్లోకి వాళ్ళు రాలేరు అని చెప్పి అక్కడే ఉంటున్నట్టుగా తెలుస్తుంది. మనకు బయట నుంచి వాళ్ళకేమో విచిత్రంగా అనిపిస్తుంది, ఎందుకంటే క్లియర్గా మావోయిస్ట్ బతికి బట్టగట్టే పరిస్థితి లేనప్పుడు వీళ్ళు ఎందుకు ఇంకా అక్కడ ఉండారు, ఎందుకు సరెండర్ కాలేదని చాలా మంది కామెంట్లు పెడుతున్నారు. అది మన పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మనం చూస్తాం. వాళ్ళు ఏం అనుకుంటారంటే మనం ఇంకా బతికున్నామనేది చెప్పాలి, మావోయిస్ట్ పార్టీని అంతం చేయడం ఈ ప్రభుత్వ వల్ల కాదని నిరూపించాలి అనేది వాళ్ళకేదో ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఏదో ఒక రూపంలో మనం బతకచ్చులే అన్న దీంతో వాళ్ళు ఉన్నారు. కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఓడిచిపెట్టేటికి నిన్న కూడా డ్రోన్స్ కూడా వాడారని చెప్తున్నారు. అంటే టెక్నాలజీని బాగా ఉపయోగించి ఎక్కడ ఉన్నారు వాళ్ళ కదలికలు ఏమిటి, ఈవెన్ హీట్ సెన్సర్స్ కూడా డ్రోన్స్లో ఉన్నాయి. ఎక్కడైనా వాళ్ళు ఏదైనా ముట్టించుకుంటే కూడా అది పసిగట్టగలిగిన ఇది ఉంది. రెండోది శాటిలైట్ ఇమేజరీస్ ఉంది. అంటే మావోయిస్టులకి శాటిలైట్స్ గమనిస్తున్నట్టు లేకపోతే డ్రోన్స్ గమనిస్తున్న కూడా తెలిసే అవకాశం లేదు. ఇవాళ ఏంటంటే వార్ఫేర్లో వాడుతున్న సొఫిస్టికేటెడ్ ఏఐ సపోర్టెడ్ డ్రోన్స్ని మావోయిస్టుల మీద వాడుతున్నారు. కాబట్టి ఏంటంటే మా పెద్ద పెద్ద సైన్యాలే దీన్ని డీల్ చేయడంలో కష్టంగా ఉన్నప్పుడు మావోయిస్టుల దగ్గర అంత ఎక్విప్మెంట్ లేదు, అంత టెక్నాలజీ లేదు, వీళ్ళకి అంత ట్రైనింగ్ కానీ నాలెడ్జ్ కానీ లేదు ఇవాళ మోడర్న్ వార్ఫేర్కి సంబంధించి. సో అందువల్ల ఓవరాల్గా ఈ రోజు కాకపోయినా రేపైనా మావోయిస్ట్ పార్టీ కానీ మావోయిస్ట్ ఉద్యమం కానీ ఈ రూపంలో అయితే ఉండదు. వాళ్ళు ఏమన్నా రూపం మార్చుకొని లీగలైజ్ అయ్యి చేస్తే తప్ప
అది కూడా జరగదు. ఎందుకంటే ఆల్మోస్ట్ 60 ఏళ్ళు దాటిన వాళ్ళు వచ్చి ఇప్పుడు లీగలైజ్ చేసి ఉద్యమాన్ని నిర్మించే కష్టం. పరిస్థితి ఏమి ఉండదు. మిగతా కింది కేడర్ ఎవరు కూడా నాయకత్వ స్థానాల్లో ఉన్న వాళ్ళు కాదు, వాళ్ళకి అంత నాలెడ్జ్ లేదు. వీళ్ళందరూ ఆల్రెడీ మెయిన్ స్ట్రీమ్లోకి అసిమ్యులేట్ అయిపోయారు. డబ్బులు ఇచ్చారు, వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చారు, ఇండ్ల జాగాలు ఇచ్చారు. ఇవన్నీ వచ్చేసరికి వాళ్ళు మెయిన్ స్ట్రీమ్లోకి వచ్చేస్తారు. ఒకసారి మెయిన్ స్ట్రీమ్లోకి వచ్చేస్తే లైఫే వాళ్ళని కరప్ట్ చేసేస్తుంది. అవును. బతుకు పోరాటంలోకి వెళ్ళిపోతారు. ఇంకా అక్కడ ఉద్యమాలు చేసే పరిస్థితి ఉండదు. కాకపోతే ఏంటంటే ఈ మావోయిస్ట్ ఉద్యమం వచ్చినాక అక్కడ సెంట్రల్ గవర్నమెంటు ట్రైబల్స్ హక్కుల్ని, వాళ్ళ ల్యాండ్స్ని, వాళ్ళ జీవన విధానాల్ని ఏమాత్రం పరిరక్షిస్తుంది అనే దాన్ని బట్టి మళ్ళీ ఉద్యమాలు అక్కడ వస్తాయో లేదా అనేది ఉంటుందన్నమాట. అవును. కాబట్టి అది ఏం జరుగుతుందనేది చూడాలి. ఏదేమైనా జార్ఖండ్లో ఇక్కడ ఈ ఏరియా అంతా కూడా చాలా గనులు, ఐరన్ ఓర్ బాగా బలంగా ఉన్న ఏరియా ఓకే. ఇప్పుడు జరిగిన సరండా ఫారెస్ట్. ఉమ్. అందువల్ల ఈ ఎన్కౌంటర్ వల్ల ఏమంటుందంటే మైనింగ్ కంపెనీలకు కూడా చాలా ఆనందం అనమాట. ఇప్పుడు ఈ ఎన్కౌంటర్ జరగడంతో వాళ్ళకి అంటే benefit. క్లియరెన్స్ వచ్చేస్తే వాళ్ళు ధైర్యంగా చేయొచ్చు. అట్లాగే రోడ్స్, మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఇప్పటి వరకు ఈ 1000 ఏరియాలకు కూడా వేయడం ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఉమ్. సో ఇంకా ఉన్న 200-300 మంది మావోయిస్టులను కూడా క్లియర్ చేసేస్తే ఈ డెవలప్మెంట్ ప్రక్రియ ముందుకెళ్తుంది అనేది సెంట్రల్ గవర్నమెంట్ చెప్తుంది. ఉమ్. సో ఇంకా 2 నెలల 10 రోజులు ఉంది కాబట్టి ఏం జరుగుతుంది అనేది చూడాలి. రైట్.